ఎన్నికలంటే ఎవరికైనా కత్తి మీద సామే. ఎన్నో ఏళ్లుగా దీనికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రజల్లో బలమైన ముద్ర వేసుకోవాలి. కానీ ఇవన్నీ ఏమీ లేకోకుండా ఒక నాయకుడు కేవలం నెల రోజుల్లో తన మార్కు క్రియేట్ చేసి ఎన్నికల బరిలో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. అనూహ్యంగా టికెట్ సాధించిన ఆ నాయకుడు ఇప్పుడు నియోజకవర్గాన్ని, పార్టీని మొత్తం తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఓవైపు ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కొంటూ, మరోవైపు సొంత పార్టీ నేతల్ని సెట్ చేస్తూ అసలైన సిసలైన రాజకీయ నాయకుడుగా కనిపిస్తున్నారు అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. ప్రస్తుతం అంతా బాగా కనిపిస్తున్నప్పటికీ ఆయన ఒక పద్మవ్యూహంలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యూహంలో ఆయన అభిమన్యుడులా మారతారా, లేక అర్జునుడిలా ఛేదించి విజయం సాధిస్తారా? ప్రస్తుతం పరిస్థితులపై దగ్గుపాటి ఏమంటున్నారు? ఇవాల్టి ఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. దగ్గుపాటి గారు, సమయం చాలా తక్కువ ఉంది, ప్రతి నిమిషము మీకు చాలా విలువైందే. ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఓటు వేయడానికి మేము రెడీగా ఉన్నాం. 13వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నెల రోజు వరకు దగ్గుపాటి అంటే ఎవరో తెలియదు అనంతపురం నియోజకవర్గంలో. ప్రస్తుతం మీ పేరు ఇప్పుడు మారుమవుతుంది. అంటే ఇంత తక్కువ సమయంలో దగ్గుపాటి ఇంత ఎక్కువగా పరిచయం ఎలా సాధ్యమైంది? గత నెల రోజుల నుంచి రోజు దాదాపు 12 గంటలు మేము మమ్మురంగా ప్రచారం చేస్తూ ఉన్నాము. పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 8-9 వరకు ప్రజలను కలుస్తున్నాం, నాయకులను కలుస్తున్నాం. ప్రజల్లో ఎక్కువ తిరగడం వల్ల ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను నేను. మీరు ఎంపీపీగా పనిచేసిన తర్వాత దాదాపుగా తక్కువ సమయం అనంతపురం జిల్లాకు కేటాయించారు. మరి ఇలా ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని మీరు ఆశించారా, ఊహించారా? నేను ఊహించలేదండి. యాక్చువల్గా నేను ఎంపీపీగా చేసిన తర్వాత పార్టీకి రెగ్యులర్గా టచ్లో ఉండేవాడిని. వర్క్ అంటే గ్రౌండ్లో ఒకటే కాదు, పార్టీకి మిగతా వర్క్స్ చేశాను నేను. ఆ టైంలో నాకు ఉండే పరిచయాలు కానీ దీని నుంచి నన్ను గుర్తించి ఈ అవకాశం కల్పించారేమో అనుకుంటున్నాను. మీకు ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్యే సీట్ రావడానికి ప్రధానమైన కారణం నారా లోకేష్ అంటారు, అది వాస్తవమేనా? లోకేష్ గారు ఉండొచ్చండి. ఎందుకంటే 50% యంగర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పార్టీ డిసైడ్ చేసింది. దానిలో భాగంగా నాకు అవకాశం లోకేష్ గారు కల్పించారేమో అనుకుంటున్నాను నేను. మీకు టికెట్ ప్రకటించిన తర్వాత అనంతపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వినిపించాయి. వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు సర్దుమణిగిపోయినాయి. ఎలా సాధ్యమైంది ఇంత తొందరగా? ఇప్పుడు మీరు చెప్పింది అయితే వాస్తవమే. అన్ని చోట్ల జరగలేదు, 1-2 చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి. మరి కాకపోతే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి అందరు ఇళ్ళకి వెళ్ళి కలిసి మాట్లాడి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను. ఖచ్చితంగా అందరూ కలిసే పని చేసుకుంటున్నాం. ప్రధానంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రధానమైన నేతలతో పాటు ప్రధానమైన కార్యకర్తలు కూడా మీకు అనుకూలంగా వచ్చేశారు. మరి ఇది ఎలా సాధ్యమైంది? అంటే మీరు నారా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ ఏమన్నా జోక్యం చేసుకున్నారా ఈ విషయంలో? నారా చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకున్నారండి. అందరినీ పిలిపించి మాట్లాడారు. మా పార్టీ పెద్దలు కొంతమంది మాట్లాడారు, కొంతమందిని వచ్చేసి నారా లోకేష్ గారు మాట్లాడారు, నారా చంద్రబాబు నాయుడు కొంతమందిని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అనంతపూరు దీని మీద మాట్లాడడం జరిగింది. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. అనంతపురం నియోజకవర్గంలో ప్రధానంగా అంటే తెలుగుదేశానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పట్టులాగా ఉంది అనంతపురము. కాకపోతే వీరందరూ కలిసి వచ్చినట్లయినా మనస్ఫూర్తిగా మీతో కలిసి పనిచేస్తున్నారా? 100% పనిచేస్తున్నారండి. పొద్దున్న లేచినప్పటి నుంచి గత 10 రోజుల నుంచి క్లస్టర్స్ అయితే యూనిట్స్ అయితే బూత్ ఏజెంట్స్ అయితే అంతా ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉన్నారు. దానికని నా ప్రచారం కానీ ఈ నెల రోజుల్లోనే బాగా గట్టిగా ముందుకు నడిచిందని చెప్పేసి. మీ చుట్టూ చాలామంది టీడీపీ కార్యకర్తలు కానీ కొంతమంది నేతలు కానీ కడుపులో కత్తులు పెట్టుకొని ఈ రకంగా మీ దగ్గర పని చేస్తున్నారు అంటారు. దాన్ని ఏమన్నా మీరు గుర్తించారా? వెన్నుపోటుదారులు కానీ ఇట్లంతా? లేదండి, ఎవరు వెన్నుపోటుదారులు లేరు. అంత మనస్ఫూర్తిగానే పనిచేస్తున్నారు. అలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు. ఎవరు గిట్టని వాళ్ళు చెప్పే ఇది అనమాట. 100% మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో చాలా వరకు కూడా వలసలు బాగా ప్రోత్సహిస్తున్నారు.
మరి మీ దగ్గరికి ఈరోజు వస్తారు, రేపు పొద్దున వెంకటరామరెడ్డి దగ్గరికి పోయి మళ్ళీ అక్కడ చేరుతున్నారు. దీన్ని మీరు ఎలా పసిగట్టగలుగుతున్నారు? దీన్ని ఎలా సెట్ చేస్తారు? అలాంటి పరిస్థితి ఏం లేదండి. నాకు తెలిసి ఎక్కడ లేదు. మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళట్లేదు. వైఎస్ఆర్సీపీ నుంచే తెలుగుదేశంలోకి వస్తున్నారు. తెలుగుదేశంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో అక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అయితే అంతా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈ రెండు పార్టీలో కూడా చేరికలు జరుగుతున్నారు. మీ దగ్గరికి వస్తున్నారు, మరి అక్కడ వైసీపీలో కూడా చేరికలు ఉంటున్నాయి. మరి ఎట్లా దీన్ని సెట్ చేస్తారు? నాకు తెలిసి అయితే తెలుగుదేశంలోకే చేరికలు ఎక్కువ ఉన్నాయండి. వైసీపీలో అయితే లేవు చేరికలు. అదే చెప్పాను కదా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారనే దీని నమ్మకంతో వైసీపీ నాయకులు అంతా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు అంత అతి త్వరలో మీరు ప్రధానంగా ఇక్కడ పరిచయం అయిపోయారు. ప్రజలందరికీ కూడా మీరు ఇప్పుడు బాగా పరిచయం కాగలిగినారు. మరి ఏ రకంగా మిమ్మల్ని ప్రజలు స్వీకరిస్తున్నారు? ప్రచారంలో భాగంగా బయటకు వెళ్తే డివిజన్స్కి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. అది నా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ వైపు చూసి కానీ నా గొప్ప ఏమీ లేదు దీంట్లో. మా పార్టీ గొప్పే, తెలుగుదేశం గొప్ప. అనంతపురంలో అభివృద్ధి చాలా చేశాము. అభివృద్ధి చూడాలంటే నగరం నడి రోడ్డు మీదకి వస్తే అభివృద్ధి ఎందుకు కనిపిస్తుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి మీరు ఇప్పటికే దాదాపు నగరం అంతా తిరిగేశారు. మరి అభివృద్ధి కనిపించిందా మీకు? వాళ్ళు చెప్పేది వాస్తవమేనా? నాకైతే ఎక్కడ కనిపించలేదండి. కనిపించింది ఒకటే, హైవే రోడ్డు ఒకటే వేశారు. ఇక్కడ బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డు వరకు వేశారు. దాన్ని యాక్చువల్గా జనరల్గా రోడ్డు వైడనింగ్ అంటే వెడల్పు చేస్తారు, కానీ ఈయన ఎక్కడైతే కుదించుకుంటూ వచ్చాడు, ఎక్కడైతే వాళ్ళ మనుషులు ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో అక్కడ రోడ్డు కుదించుకుంటూ వచ్చి కనీసం ఇంత గ్రీనరీ కానీ ఎక్కడే కానీ కనిపించదు. అనంతపురం అది ఒక ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే చిన్న చెట్లు కానీ ఎక్కడ కానీ కనిపించట్లేదు. అనంతపురం తిరుగుతూ ఉంటే ఏ రోడ్లో కానీ ఎక్కడ చూసినా ఎండ, భయంకరమైన ఎండ. దానికి సరిపడే ఎక్కడన్నా ఒక వాహనదారుడు ఎక్కడన్నా చెట్టు కింద నిల్చున్నామన్నా కానీ ఎక్కడ కనిపించట్లేదు చెట్లు. ఆ హైవే ఒకటే డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. అది కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేసి పెట్టారు. 40 ఏళ్ళ అనంతపురం నగర ప్రజల భవిష్యత్తును నాశనం చేశారు. అక్కడ రోడ్డును కుదించి దగ్గుపాటికి వ్యతిరేకంగా కొంతమంది పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? నేను చాలా పాజిటివ్గా తీసుకుంటానండి. ప్రతి చోట చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఆ చిన్న చిన్న తప్పులను పట్టుకొని దాన్ని రోల్ చేస్తుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను చాలా పాజిటివ్గా తీసుకుంటానండి. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి దగ్గుపాటి కొత్త అంటే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను కొత్త కాదండి. ఇంతకుముందు గత 10 ఏళ్ళ నుంచి అనంతపూర్లో ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి అనంతపురం జిల్లావాసినే. 10 ఏళ్ళ నుంచి నా నివాసంగా రామ్నగర్లోనే ఉన్నింది. కాకపోతే నా బిజినెస్ కారణాల రీత్యా హైదరాబాద్కి వెళ్ళొచ్చేవాడిని. ఇక్కడ అలా అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ అనంతపూర్కి కూతవే దూరంలోనే ఉన్నా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ అనంతపూర్లోనే చిన్నప్పటి నుంచి పల్లెటూరు నుంచి అనంతపూర్కి వచ్చేవాడిని. అనంతపూర్ వాళ్ళతో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. మీరు అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే అయితే పరిశ్రమలు తీసుకొస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు. మరి ఇవి ఎలా సాధ్యమవుతాయి? యాక్చువల్గా అర్బన్ వచ్చేసి ల్యాండ్ బ్యాంక్ లేదండి. అర్బన్కి ల్యాండ్ బ్యాంక్ వచ్చేసి అర్బన్ సరౌండింగ్స్లో ఉండే కాన్స్టిట్యున్సీలోనే ఉంది. ఖచ్చితంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ డెవలప్మెంట్ చేయాలని, అనంతపురం డెవలప్ చేయాలనే ఆలోచన గట్టిగా ఉండేది. దానిలో భాగంగా గతంలో కియా పరిశ్రమలు లాంటివి తీసుకొచ్చారు. దాదాపు 50,000 మందికి కియాలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు అనంతపురం జిల్లా నుంచి. అలాగే సబ్సిడీ యూనిట్స్ కానీ చాలా తీసుకొచ్చారు. దాంట్లో కనీసం ఒక 50,000 పనిచేస్తూ ఉన్నారు. అట్లా లక్షల మందికి ఉపాధి కల్పించారు. అదే నమ్మకంతో రేపొద్దున అనంతపురం కరువు జిల్లా వలసలు పోతున్నారు. ఆ వలసలు పోకుండా అనంతపురం అవుట్స్కట్స్లో ఏదో ఒక ఇండస్ట్రియల్ జోన్ కానీ లేకపోతే ఎస్సీజెడ్ జోన్ కానీ మా నాయకుడు నిర్మిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను. అనంతపురం అర్బన్లో ప్రభుత్వ స్థలాలు లేవు, మీరు మరి సెజ్జులు తీసుకొస్తామంటున్నారు. ఎలా సాధ్యమవుతారు? అది చెప్పాను కదండి, అనంతపూర్ ల్యాండ్ బ్యాంక్ లేదు ఎక్కడే. కానీ అవుట్స్కట్స్ అనంతపూర్ సరౌండింగ్స్లో ఏవైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో దాని కాన్స్టిట్యున్సీలో తీసుకొస్తామని చెప్పి చెప్తాం. వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటారా?
100% జరగలేదండి. దేనికంటే నేను లాస్ట్ 1 మంత్ నుంచి పర్యటిస్తున్నాను. ఇందాక చెప్పినట్లు హైవే ఒకటి వేశారు. హైవే కాకోకుండా ఏదన్నా ఒక్కటి ధైర్యంగా చెప్పమనండి, ఇది చేసామని చెప్పేసి. ఒక్క 10 లక్షల వరకు ఇక్కడ చేసామని చెప్పండి. ఎక్కడికి వెళ్ళాను ఈరోజు మార్నింగ్ వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళాను. మొత్తం ఎస్సీలు ఉన్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు మొత్తం ఎక్కడిదెక్కడ చెత్త అలాగే ఉంది. అసలు డ్రైనేజ్ క్లీన్ చేయలేదు. వాళ్ళు చూసి ఇది లాస్ట్ గత 5 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఉంది మాకు, మీరన్నా వచ్చిన తర్వాత మార్చండి అని చెప్పేసి వాళ్ళు విన్నవించుకొని ఈరోజు దాదాపు 500 కుటుంబాలు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనంత వెంకటరామరెడ్డి అవినీతి మీద విచారణ చేస్తామని చెప్పేసి మీరు చెప్తున్నాం. మరి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అనంతపూర్లో మెయిన్ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉంది, డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ ఒకటి ఉందండి. వీళ్ళు కానీ గత ఎలక్షన్స్ అప్పుడు మేము అధికారంలోకి వస్తానే వచ్చిన 3 నెలల్లోనే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయిస్తామని చెప్పారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పారు. కనీసం ఇప్పటి వరకు మొదలుపెట్టిన దాఖలాలు లేవు. కనీసం డిపిఆర్ రిపోర్ట్లు కానీ ఏవి చేయించిన దాఖలాలు కానీ లేవు. పోయినసారి అనంత వెంకటరామరెడ్డి గారిని నేను చేయించలేకపోతే నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేయను, ఎమ్మెల్యేగా ఓటు అడగను అని చెప్పేసి కొన్ని వీడియోలు చూశాను నేను. అలాంటి వ్యక్తి ఈరోజు ఏ మోహం పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రధానంగా కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జనంలో ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా నాయకుడు ప్రవేశపెట్టిన గంట లోపులే నేను యాక్చువల్గా ప్రచారానికి వెళ్తే అక్కడ లేడీస్ చెప్తా ఉన్నారు, మన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ డిఐసి మీద ఫస్ట్ సైన్ అనేది ఒకటి, తర్వాత 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఒకటి, 6,000 రూపాయలు వికలాంగులకి పెన్షన్ ఒకటి, తర్వాత గ్యాస్ సిలిండర్స్ 3 ఫ్రీ, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ వాళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. మా కార్యకర్తలు అయితే ఏమో, తర్వాత బయటకు వెళ్తే ఆ ప్రజలు కానీ అంటే అవ్వతాత దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలు వస్తుందని చెప్పేసి సంతోషంగా చెప్తా ఉన్నారు. దగ్గుబాటి ప్రస్తుతం పద్మవ్యూహంలో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి అభిమన్యుడు అవుతారా, అర్జునుడిలా బయటకు వస్తారా? డెఫినెట్గా నేను ఖచ్చితంగా అర్జున్లానే బయటకు వస్తానండి. నా ప్లాన్స్ నాకున్నాయి. నా విజయం సత్యం. నేను ఖచ్చితంగా గెలుస్తున్నాను. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం గెలవబోతుంది. ఎక్కడ చూసినా ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కానీ చాలా పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. మేము అందరం గెలవబోతున్నాం. ఇది దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్తున్నది. విజయం పట్ల ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఇక్కడ తాను ఎమ్మెల్యేతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ప్రస్తుతం ప్రచారంలో అభ్యర్థులందరికీ వస్తున్నటువంటి భారీ ఆదరణ కారణంగానే మేము గెలుస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 2024 ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారని, మరి దాని ద్వారానే తాము అధికారంలోకి రాబోతున్నారని, ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా కూలంకుషంగా వివరించి ఇస్తున్నాము. దానివల్ల తెలుగుదేశం పార్టీకి భారీ స్పందన లభిస్తుంది, మంచి ఆదరణ కూడా లభిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా తాము అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పేసి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.